క్రీస్తునందు ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కృపయు సమాధానమును కలుగును గాక. మరి ఒక ఆదివారము ఆరాధన దినమును బట్టి దేవునికి వందనాలు. ఈ దినమున ప్రభు మన కొరకు సిద్ధపరిచిన లేఖనం భాగం చదువుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము ఈ 20వ వచనం చదువుకుందాం. 21 వచనాలు, కొన్ని వచనాలు చదువుదాం. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచునంటిని. నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను, దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనం చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు తెలుపుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరెను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతం వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టణాన్ని స్పష్టముగా గ్రహించము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధాలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధకాలాంతం వరకు నాశనం జరుగునని నిర్ణయింపబడెను. అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుసు వరకు నాశనము చేయవాడు వచ్చును. నాశనము చేయవానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగున జరుగును. ప్రభు ఈ వాక్యభావను దీవించునుగాక. తలలు వంచుదాం. మహాపరిశుద్ధుడవు మహాదేవుడు అయిన యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు, నీ వాక్యమునకు నీవే అనువాదకుడవు తండ్రి. నీ వాక్యము చదవబడి ఉండగా దానికి బయలుపాటు దయచేయండి, ప్రత్యక్షత అనుగ్రహించండి. మర్మమైన వాక్యమును బయలుపరిచి మేము సిద్ధపడవలసిన విధానమును మాకు అనుగ్రహించమని, మీ స్వరం మేము వినున్నట్లు మమ్మల్ని దర్శించమని, వినుచున్న ప్రతి బిడ్డను వాక్యము లోపలికి నడిపించమని, వాక్యము ద్వారా రక్షణ పొందినట్లు ప్రతి ఆత్మను మీరు స్వాధీనం అందించుకోనమని యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులరా, మరి యొక్క ఉదయకాలము ఆరాధన బట్టి దేవునికి వందనాలు. మీరందరూ ప్రభు సన్నిధిలో ఎంతో జాగ్రత్తగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. వాతావరణాన్ని బట్టి, పరిస్థితులను బట్టి లోకమంతా కరోనా విస్తరిస్తున్న దినాల్లో ఉన్నాం. ఎవరికి వారు విశ్వాసం ద్వారాను మరియు వ్యక్తిగత జాగ్రత్త ద్వారా ప్రభువును మహిమపరచండి. మీకు మీరు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాక్య భాగము దానియేలు గ్రంథం నుంచి తీసుకొనబడింది. దానియేలు 9వ అధ్యాయము 20 నుండి 27 వచనాల వరకు చదువుకున్నాం. డానియేల్ అండ్ గాబ్రియేల్, దానియేలు మరియు గాబ్రియేలు. ఈరోజు ధ్యానిస్తున్న వాక్య భాగం అంశము దానియేలు మరియు గాబ్రియేలు. దానియేలు గురించినటువంటి వివరణ మనకు బైబిల్లో దానియేలు గ్రంథంలో పూర్తిగా కనబడుతుంది. అలాగే గాబ్రియేలు కూడా బైబిల్ చరిత్రలో మరి 3 వ్యక్తులకు దర్శనం ఇచ్చినటువంటి 3 వ్యక్తులతో మాట్లాడిన సందర్భం బైబిల్లో కనబడుతుంది, దేవుని వాక్యంలో రాయబడింది. అయితే ముఖ్యంగా దానియేలు గురించి చూద్దాం. మొట్టమొదట దానియేలు, ఆ తర్వాత గాబ్రియేలు. దానియేలు భూమి మీద ఒక ప్రవక్త, గాబ్రియేలు పరలోకపు దూత, ద ఛాంపియన్ ఆఫ్ గాడ్. గాబ్రియేల్ అనగా ద ఛాంపియన్ ఆఫ్ గాడ్, దేవుని ఒక వస్తాదు లేదా దేవునికి కొరకు పనిచేసే ఒక బలవంతుడు. అలాగే గాడ్ ఈజ్ మై జడ్జ్. దానియేల్ అనే మాటకు దేవుడు నాకు న్యాయాధిపతి, నా జడ్జి, నా న్యాయాధిపతి దేవుడే. ఇది దానియేలు అనే మాటకు అర్థం. డానియల్ ఈజ్ ఏల్ అనే మాటకు
దేవుడు అని అర్థం. గాబ్రియేల్, దానియేల్, ఇలా మరి ఏల్ అనే మాట దేవునికి సంబంధించింది. గాడ్ ఈజ్ మై జడ్జ్, దేవుడు నా న్యాయాధిపతి. అయితే ఇక్కడ మరి దానియేలు గురించి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో యూదులు బబులోనుకు చెరకొనిపోబడ్డప్పుడు దానియేలు కూడా ఆ చెరలో ఉన్నాడు, బాలుడుగా ఉన్నాడు. అయితే క్రీస్తు పూర్వము, బిఫోర్ క్రైస్ట్ 606, నెబుకద్నెజరు కాలంలో మరి నెబుకద్నెజరు యూదుల మీద దాడి చేసి, యూదా దేశం మీద దాడి చేసి, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం, ఇర్మియా ప్రవచనం ప్రకారం వాళ్ళు బబులోనుకు చెరకొనిపోబడ్డారు. 70 years ఆఫ్ క్యాప్టివిటీ, 70 సంవత్సరాల బానిసత్వం గురించి మనకు తెలుసు. బబులోను కొనుకోబడిన తర్వాత మరి దానియేలుతో పాటు కూడా శద్రకు, మేషకు, అబేద్నెగో అని మారు పేరు పెట్టబడినటువంటి మరి స్నేహితులు కూడా ఉన్నారు ఆయనతో పాటు, జ్ఞానులు వారు కూడా దానియేలుకు సరిపోయినటువంటి వారు. అయితే ఇక్కడ వారు బబులోనికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు కొన్ని పరిస్థితులు మార్చబడ్డాయి, చేంజ్డ్ థింగ్స్, మార్చబడిన విషయాలు చూడండి. దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నారు కదా, వారి పేర్లు మార్చబడ్డాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ నేమ్స్ వర్ చేంజ్డ్. ఆ తర్వాత వారి ఆహారం మార్చబడింది. ఆ తర్వాత వారి జ్ఞానము మార్చబడింది. అధిక జ్ఞానము చేత దేవుడు వారిని ఆశీర్వదించాడు. అలాగే వారి పొజిషన్ కూడా మార్చబడింది. దేర్ పొజిషన్ వాజ్ చేంజ్డ్. ఫస్ట్ చాప్టర్లో ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ 6 to 7 వర్సెస్, మొదటి లేదా 6-7 వచనాలు, 6-7 వచనాల్లో పేరు మార్చబడింది. 12 నుండి 16 వచనాల్లో వారి ఆహారం మార్చబడింది. అలాగే 17 వచనంలో వారికి అద్భుతమైన జ్ఞానము, అధిక జ్ఞానం ఇవ్వబడింది, అంటే జ్ఞానం మార్చబడింది. ఆ తర్వాత వారి పొజిషన్ మార్చబడింది. రాజు సన్నిధిలో లేదా జ్ఞానుల సన్నిధిలో ఉండే పొజిషన్ అది. సో 19-20 వచనాల్లో వారి పొజిషన్, వారి స్థానం మార్చబడింది, వారికి అధికమైన స్థానం ఇవ్వబడింది. దిస్ ఈజ్ వాట్ గాడ్ హెస్ డన్ ఫర్ దేర్ లైఫ్స్. అయితే ఇక్కడ వారు ఆ విధంగా హెచ్చించబడడానికి కారణం, అంతగా వారు హెచ్చించబడడానికి కారణం ఏంటంటే వారి లోపల ఉన్నటువంటి విధేయత, ఒబీడియన్స్. 17th వర్స్ చూడండి. ఈ 4 బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రవీణతయు, వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను, స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. ఇది వారికి ఇవ్వబడినటువంటి జ్ఞానం, మార్చబడినటువంటి జ్ఞానం. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమును వారిని నిలబెట్టెను. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారు ఎవరునూ కనబడలేదు కనుక వారే రాజు సముఖమున నిలిచిరి. ఇది వారికి ఇవ్వబడినటువంటి ఆధిక్యత. అలాగే రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యం అంతటా నుండి శకునగాండ్రు కంటేనో, గారడి విద్య గల వారికి అందరికంటేనో 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. వయసుకు చిన్నవాళ్లే, కానీ జ్ఞానంలో ఆ దేశంలో, బబులోను దేశంలో ఉన్న సకల జ్ఞానుల కంటే 10 అంతలు ఎక్కువ జ్ఞానం ఉన్నట్టుగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. చూసారా? ఫెయిత్ఫుల్నెస్ బిఫోర్ మెన్ అండ్ గాడ్. నమ్మకత్వం అనేది దేవుని ఎదుటను, మనుషుల ఎదుటను ఒక గొప్ప స్థానాన్ని తీసుకొస్తుంది. బ్లెస్సింగ్ కమ్స్ బికాస్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వము. చూసారా? ఫెయిత్ఫుల్నెస్ బిఫోర్ మెన్ అండ్ గాడ్ బ్రింగ్స్ బ్లెస్సింగ్ ఆఫ్టర్ బ్లెస్సింగ్. ఆశీర్వాదం వెంబడి స్థితి మార్చబడడం, భవిష్యత్తు మార్చబడడం, పరిస్థితులు మార్చబడడం. నమ్మకత్వం అనేది వారి బ్లడ్లోనే ఉంది, ఏదో చెబితే వచ్చింది కాదు. వారు పుట్టుకతోటే దేవుని యందు భయభక్తులు గలవారై ఉన్నారు. చూసారా? ఆ విధంగా దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. గాడ్ హెస్ చోసెన్ దెమ్. అలాగే మరి దానియేలు ప్రత్యేకంగా ప్రవక్తగా ఏర్పరచబడ్డాడు. ఎందుకంటే ప్రవక్త పుట్టుకతోటే ప్రవక్తగా పుడతాడు. ఎస్, బై బర్త్ ఈజ్ ప్రాఫెట్. పుట్టుకతోనే దానియేలు ఒక గొప్ప ప్రవక్తగా దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు. బాలుడైనప్పటికీ దేవుడు చిన్న వయసులోనే ఆయనకు గొప్ప స్థానాన్ని ఇచ్చాడు, గ్రేట్ పొజిషన్. అలాగే మరి దానియేలు పొజిషన్ చూసినప్పుడు 2వ అధ్యాయం 48వ వచనం, ప్రతిసారి పొజిషన్ మారుతుంది చూడండి. ఇంకా పొజిషన్ పెంచేశాడు. 248
అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించాను. దర్శన భావం చెప్పినప్పుడు కల భావం తెలియజేసినప్పుడు 2వ అధ్యాయంలో సో హిస్ పొజిషన్ వాజ్ చేంజ్డ్. దానిలో అందరికంటే ఉన్నతంగా దేశంలోనే గొప్ప స్థానానికి వచ్చేసాడు. అది దేవుడు ఆయనకు తోడుగా ఉండి చేసినటువంటి కార్యం. నిజంగా మనం దేవుని చేతిలో ఉంటే దేవుడు మనల్ని ఆ యొక్క ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాడు. ప్రభు మన పట్ల చేసే కార్యాలు మన కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయమునకు అర్థం కావు, కానీ అవి మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాయి. గ్రేట్ థింగ్స్. దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేయాలంటే మనం ఆయన ఏడల నమ్మకంగా ఉండాలి. నమ్మకత్వం చాలా అవసరం. ఫెయిత్ఫుల్నెస్, సిన్లెస్ లైఫ్, పాపం లేని జీవితం, నమ్మకమైన జీవితం మనకు కావాలి. మనం మనుషుల ఎదుట దేవుని ఎదుట ఎంతో నమ్మకస్తులుగా ఉండడం అవసరం. అయితే కళల భావం తెలియజేయడము, మరి రహస్యమైన సంగతులు, సీక్రెట్స్ ఆఫ్ ది డ్రీమ్స్ ఈ రివీల్స్. దానియేలు బయలుపరిచే జ్ఞానం ఎటువంటిదంటే ఏ మానవుడు కూడా వాటిని బయలుపరచలేడు. దేవుడు మాత్రం ఆయనకు బయలుపరచడం వలన ఆయన రాజుకు కానీ ఇంకెవరికైనా బయలుపరచడానికి దేవుడే ఆధారమై ఉన్నాడు. దేవుని ద్వారానే అవి బయలుపరచబడుతున్నాయి. బానిసలుగా కొనిపోబడిన తర్వాత క్రీస్తు పూర్వం 606వ సంవత్సరం నుండి మరి 538 వరకు వాళ్ళు 68 సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉన్నారు. 68 లాంగ్ ఇయర్స్. దానియేలు అనేక మంది రాజుల కాలంలో ఉన్నాడు. కోరేషు కాలంలో, దర్యావేషు కాలం వరకు, మాదీయుల పారసీకుల సామ్రాజ్యం వచ్చేంత వరకు, అంటే బబులోను సామ్రాజ్యము మరి గొప్పగా చేయబడి ఆ తర్వాత డౌన్ఫాల్కి వచ్చేసి ఆ తర్వాత ఇంకా మరొక మాదీయుల పారసీకుల సామ్రాజ్యం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో అప్పటి వరకు కూడా దానియేలు ఆ దేశంలో ఉన్నాడు. దట్ వాజ్ కోరేషు సమయం. అది సైరస్ అట్ ద టైమ్ ఆఫ్ 538 BC. ఇర్మియా ప్రవచనాల ప్రకారం, ఇర్మియా ప్రవక్త అంటే దానియేలు కన్నా ముందు ప్రాఫిట్ జెరమియా ఉన్నాడు. అంటే అదే సమకాలికులే, కానీ మరి ఆ ఇర్మియా కాలంలో ఇర్మియా ప్రవచించిన ప్రవచనం ప్రకారం యెహోయాకీము అనే రాజు యూదా దేశమని పరిపాలిస్తున్నాడు. వాళ్ళ కాలంలో మరి పాపం విస్తరించి దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు జీవించడం వల్ల దేవుని యొక్క ఉగ్రత యూదుల మీదకి రావడం జరిగింది. అప్పుడు బబులోను చేతికి అప్పగించబడి నెబుకద్నెజరు చేతికి అప్పగించబడడం వలన వారు 606 BCలో బబులోనుకు చెరకొనిపోబడ్డారు. బానిసలుగా, దాసులుగా తీసుకొనిపోబడ్డారు. ఆ విషయం మనకు తెలుసు. 70 సంవత్సరాల కాలం అది. ఎందుకంటే ఇర్మియా ప్రవచించి ముందే చెప్పాడు, మీరు గనక దేవుని మాట వినకపోతే బానిసలుగా మారవలసి వస్తుంది, అనేక హింసలు అనుభవించాల్సి వస్తుందని చెప్పాడు. శత్రువుల చేతికి, అన్ని జనుల చేతికి అప్పగిస్తానన్నాడు. అయినా వారు వినలేదు. రాజు కానీ ప్రజలు కానీ వినలేదు. వినకుండా వాళ్ళు చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు వారిని శిక్షించాల్సి వచ్చింది. అయితే ఇక్కడ దానియేలు అందులో ఒక వ్యక్తిగా ఉన్నాడు. బానిసలుగా కొనిపోబడినటువంటి జ్ఞానులు, చిన్న వయసులోనే జ్ఞానులని పేరు పొందాడు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు, వీళ్ళ పేర్లు కూడా మార్చబడ్డాయి. వీళ్ళ ఆహారం మార్చబడింది, వాళ్ళ పొజిషన్ మార్చబడింది. చూసారా, వాళ్ళ స్థితిగతులన్నీ మార్చబడ్డాయి. దేవుడు వారి జ్ఞానాన్ని కూడా మార్చేశాడు. అంటే అధిక జ్ఞానం చేత నింపాడు. అధిక ఆశీర్వాదం వాళ్ళు చూస్తున్నారు. దేవుని యెడల అచంచల విశ్వాసం, స్థిరమైన విశ్వాసం వారు కలిగి ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఈరోజు మనం కూడా ఈ శద్రకు, మేషకు, మరి అబేద్నెగో, దానియేలు వంటి వారి వలె, ఈ దానియేలు వీరికి హెడ్గా ఉన్నాడు. ఎందుకంటే ఆ దానియేలు యొక్క జ్ఞానం ప్రవక్త జ్ఞానం కాబట్టి, ప్రాఫిటిక్ విజన్స్ అండ్ డ్రీమ్స్. బికాస్ ఆఫ్ హీ వాజ్ ఎ ప్రాఫెట్, హీ వాజ్ గివెన్ మోర్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్, దర్శన జ్ఞానం. అలాగే మరి 538 BCలో దానియేలు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఇంకా 2 సంవత్సరాలు అయితే వారికి విడుదల వస్తుంది. ఇంకా 2 years ఉంది, 2 సంవత్సరాల కాలం ఉంది. 536 BCలో, అనగా 70 సంవత్సరాలు అవుతుంది. 606 to 536, 70 years. అలాగే 538 BC, అది పైనుంచి కిందికి వస్తాయి పాత నిబంధన, అంటే బిఫోర్ క్రైస్ట్ కనుక అది 538. ఈ 538 BCలో దానియేలు ఇంకా 2 సంవత్సరాల కాలము గమనించి ఇర్మియా ప్రవచనాలు, ఇర్మియా రాసిన గ్రంథము చేతపట్టుకొని ధ్యానించి కాలములు తెలుసుకొని ఇంకా 2 సంవత్సరాల్లో వారికి విడుదల వస్తుందని దేవుని యొక్క ప్రవచనం ఉంది కనుక ప్రవచనం ప్రకారం ఆయన మోకరించి ఉపవాసం ఉండి విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడు. చాప్టర్ 9, 9వ అధ్యాయంలో మనం లేఖనం చదువుకున్నాం.
మనం చదివినటువంటి వాక్య భాగంలో 9వ అధ్యాయం, మాదీయుడగు అహేశ్వరోసు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజాయను, అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం అందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని, అంతటి నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సు నిబ్బరము చేసుకొంటిని. తన పాపము తన జనుల పాపం ఒప్పుకొనుచు విడుదల కొరకు ప్రార్థన మొదలుపెట్టాడు. 2 సంవత్సరాల ముందే మేలుకున్నాడు. ప్రవక్త కనుక ప్రజలను విడిపించే పనిలో ఆయన ఉన్నాడు. ప్రజల కొరకు, ఇశ్రాయేలీల కొరకు, అనగా యూదులైనటువంటి ఇశ్రాయేల్ దేశ ప్రజలైనటువంటి లేదా యూదా దేశ ప్రజలైనటువంటి యూదుల కొరకు విడుదల కొరకు 70 సంవత్సరాలు పూర్తి అయినప్పుడు విడుదల వస్తుంది. ఏ విధంగా విడిపిస్తావు, ఎలా విడిపిస్తావు అని దేవుని దగ్గర విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడు. 19వ వచనం నుండి అంటే 19వ వచనం వరకు విజ్ఞాపన ప్రార్థన సాగింది. ఆయన ఎప్పుడైతే ప్రార్థన మొదలుపెట్టాడో పరలోకంలో జవాబు మొదలైంది. భూమి మీద నుంచి ప్రార్థన పరలోకం వెళ్తే దేవుని యొద్ద నుండి జవాబు కిందికి వస్తుంది. ఆయన ప్రార్థన అయిపోయే లోపుగా జవాబు వచ్చేసింది. సచ్ ఎ గ్రేట్ ప్రాఫిట్, అంత నీతిమంతుల ప్రార్థన బహు బలము గలదై ఉండును అన్నాడు. కాబట్టి ఆయన ప్రవక్త కనుక ఆయన ప్రార్థన యథార్థమైంది కనుక ఆయనకి ఇవ్వబడినటువంటి జవాబు కూడా వెంటనే ఇమ్మీడియట్గా సమాధానం వచ్చేసింది. ఈ గాట్ ద ఆన్సర్. వెంటనే జవాబు వచ్చి దేవుడు తన దూతను పంపి గాబ్రియల్ అనే దూతను తన యుద్ధకు పంపడం జరిగింది. గాబ్రియల్ వచ్చేసాడు. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు, పవిత్ర పర్వతం కొరకును నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. నేను ఈలాగన మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియలు నా మనుష్యుడు సాయంత్రం బలి అర్పించు సమయంలో నాకు కనబడి నన్ను ముట్టాను. గాబ్రియలు రానే వచ్చేసాడు. దేవుడు తన దూతను పంపాడు. ద ఛాంపియన్ ఆఫ్ గాడ్, దేవుని కొరకు పనిచేసేటువంటి శుభవర్తమానం తీసుకొచ్చి ఒక మెసేజ్ తీసుకొచ్చే మెసెంజర్ పరలోకము నుండి దేవుని సింహాసనం దగ్గర నుంచి వచ్చాడు. వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నిజంగా ఈ లోకంలో దేవుడే లేడనే ఈ ప్రపంచంలో శద్రకు మేషకు దానియేలు ఈ దేవుడు ఉన్నాడని, ఆయన శక్తి ఇలా ఉంది అని రుజువు చేసిన వారిలో ప్రథములుగా ఉన్నారు. దేవుని యొక్క శక్తి ప్రజల మధ్య రుజువు చేయడం. ఆ విధంగా గాబ్రియలు దిగి వచ్చి 70 సంవత్సరాల బానిసత్వం యొక్క విడుదల, అలాగే 70 వారాల ప్రవచనము యూదుల కొరకు నియమించబడిన ప్యాకేజ్ ఒకటి పట్టుకొని వచ్చాడు. ఒక ప్రార్థనకు జవాబు దేవుని ప్రజల యొక్క విడుదల, వారి భవిష్యత్తు, వ్యక్తిగతంగా వారి మందిరము, వారి పట్టణము. అంటే మందిరం కూల్చబడింది, నాశనం చేయబడింది. పట్టణం కూల్చబడింది, నాశనం చేయబడింది. అలాగే వారి వ్యక్తిగత జీవితాలు చెల్లాచెదరైపోయినవి. కాబట్టి ఇప్పుడు 70 వారాల ప్యాకేజ్ ఒకటి పట్టుకొని వచ్చాడు. 70 వీక్స్ ఆఫ్ డానియల్ అంటాం. దానియేలు 70 వారాలని పిలుస్తాం మనం. అయితే ఈ 70 వారాల ప్యాకేజ్ తీసుకొని గాబ్రియలు దానియేలు దగ్గరికి వచ్చినప్పుడు, మరి దానియేలు ఒక ప్రవక్త కనుక ఆయనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యత, ఈ యొక్క అద్భుతమైన ప్యాకేజీ ఆయన తీసుకోవడం, ఆయన చేతికి తీసుకోవడం, లేదా ఆ బహుమానము, విడుదల, యూదుల కొరకు దేవుడు నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం, ఆ ప్రణాళిక అంతా మానవ జాతి ప్రణాళిక మొత్తం అందులో ఉంది. అన్ని జనులకు యూదులకు కలిపి ప్రణాళిక ఉంది అందులో. నిజానికి దానియేలు ప్రార్థన చేసింది తాను తన ప్రజల కొరకు, కానీ దేవుడు అందులో వారికి తెలియకుండా అన్ని జనుల ప్రణాళిక కూడా ఆ 70 వారాల్లో కలిపి ఉంచేశాడు, అందులోనే ముగించేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలుకు ఇవ్వబడినటువంటి ఈ యొక్క ఆధిక్యత మనం చూడవచ్చు. ముఖ్యంగా దానియేలు క్యారెక్టర్ చూస్తే మనకు అర్థమైపోతుంది దానియేలు ఎంత దేవునికి ఇష్టమైన వాడో. ఎందుకంటే నెబుకద్నెజరు ఆయనను బహుగా ఆరాధించాడు. ఆయన విగ్రహం నిలబెట్టించి లోకమంతా, దేశమంతా, లేదా బబులోను సామ్రాజ్యంలో ఉన్న ప్రజలందరూ మరి ఆయనకు బౌడౌన్ లేదా తల వంచి సాగిలపడి నమస్కారం చేయాలి, ఆరాధించాలి అనే ఏర్పాటు కూడా చేశాడు. అది దానియేలు విగ్రహమే. దానియేలు విగ్రహాన్ని పెట్టి ఆ యొక్క రాజు చేసినటువంటి పని. అది ఇక్కడ ప్రైజ్డ్ బై జెంటైల్ కింగ్, అన్యజనుడైనటువంటి రాజు చేత దానియేలు పొగడబడ్డాడు.
ప్రైజ్ చేయబడ్డాడు, మెచ్చుకున్నాడు దానియేలును. అలాగే పరలోకం నుండి దేవదూత దిగొచ్చి కూడా, హెవెన్లీ విట్నెస్ కూడా, పరలోకపు సాక్ష్యం కూడా ఉంది అక్కడ. దానియేలు నీవు బహుప్రియుడవు. 23వ వచనం చూడండి, 23. నీవు బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపనం చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరెను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. పరలోకం నుండి ఆజ్ఞ బయలుదేరను. ఈ సంగతులని నీకు తెలియజేయడానికి నీకోసం నేను వచ్చాను. పరలోకంలో ఆజ్ఞ బయలుదేరింది. నన్ను పంపిన దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నన్ను నీ యొద్దకు పంపించాడు. నేను అక్కడి నుంచి బయలుదేరి వచ్చాను, పరలోకము నుండి బయలుదేరి వచ్చాను అన్నాడు. హెవెన్లీ ఏంజెల్ దానియేలు దగ్గరికి వచ్చి సంగతి తెలియజేశాడు. ఏమని? నీకు, నీ ప్రజలకును నీకును. చూడండి 24వ వచనం నుండి ఆయన తీసుకొచ్చిన సమాచారం, మెసేజ్ ఏంటి? వాట్ వాజ్ ద మెసేజ్? తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతం వరకు ఉన్నట్టు నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. 70 వారాల ప్యాకేజ్, 70 వారాల బహుమానం. నిజంగా యూదుల విడుదల అందులో ఉంది. మొట్టమొదట ఆ 70 వారాలను గాబ్రియేలుని మరి 3 భాగాలుగా విభజించాడు. మొదట 7 వారాలు కింద రాయబడింది. ఇంకా కిందకి చదివితే మనం యెరూషలేము 25వ వచనం, డానియల్ 9:25, 9:25. యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టణాన్ని స్పష్టంగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులు కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలన చేయబడును. వచ్చునటి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధకాలంత వరకు నాశనం జరుగునని నిర్ణయింపబడెను. ఇటు యేసుక్రీస్తు, అలాగే అటు క్రీస్తు విరోధిని గురించినటువంటి ప్రవచన కూడా ఇందులో ఉంది. చూసారా? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ కూడా అభిషిక్తుడు అధిపతి మధ్యలో నుండి కొట్టివేయబడును అనే మాట, అనగా 70వ వారం గురించిన ప్రవచనం అది. యేసుక్రీస్తు పరిచయం 70వ వారం. మొదటి 7 వారాలు మరి మందిరం కట్టడానికి, 62 వారాలు పట్టణం కట్టడానికి. ఎందుకంటే అవి నాశనం చేయబడ్డాయి. బబులోను సామ్రాజ్య సైనికులు, మనుషులు ఆ పట్టణాన్ని, ఆ ప్రజలు నాశనం చేశారు. బానిసలుగా కొన్ని వేల మందిని తీసుకొని వెళ్ళిపోయారు. కాబట్టి వారందరూ వారి బబులోన్లో ఉన్నారు. అందుకే వారి కొరకు ఒక మందిరం కట్టబడాలి, మందిరం నిర్మించబడాలి, పట్టణం కట్టబడాలి, వాళ్ళ ఆత్మీయ జీవితం కట్టబడాలి. మందిరం కట్టడానికి 7 వారాలు అంటే 49 సంవత్సరాలు. అలాగే మరి పట్టణం కట్టడానికి 62 వారాలు. ఆ విధంగా 70వ వారం, 62 ఒకటి 70, 62 ఒకటి 63, ఇక్కడ 7, మొత్తం 70 వారాలు, 70 వీక్స్ పూర్తిగా ఇక మందిర నిర్మాణానికి, పట్టణ నిర్మాణానికి, వాళ్ళ ఆత్మీయ జీవిత నిర్మాణానికి. ఈ 3 కూడా దేవుడి దృష్టిలో కట్టబడాలి. 70వ వారం యొక్క ప్రత్యేకత మనం ముందు చూద్దాం. అయితే 3 భాగాలుగా చెప్పబడినటువంటి ఈ యొక్క ప్రవచనము 70 వారాలు మరి దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో ఇంత మర్మమైన విషయాలు, భవిష్యత్తుకు సంబంధించిన ప్రవచనాలు, ఫ్యూచర్ ఆఫ్ జ్యూస్, ఫ్యూచర్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజల యొక్క భవిష్యత్తు అందులో రాయబడింది. అలాగే మరి ప్రార్థన పైకి పోయి సమాధానం కిందికి వచ్చింది. 70 సంవత్సరాల జీవితంలో దానియేలు గురించి, మనం దానియేలు క్యారెక్టర్ గురించి చూస్తే 70 ఇయర్స్ ఆఫ్ క్యాప్టివిటీలో అన్ని జనుల మధ్య 70 ఏళ్ళ నుండి కూడా ఒక్క చోట కూడా మచ్చ లేకుండా జీవించగలిగాడు, లోపము లేకుండా బ్రతకగలిగాడు దానియేలు. ఆయనలో ఎన్నో తప్పులు పట్టాలని ప్రయత్నం చేశారు. భక్తిగా ఉంటే కూడా అదొక తప్పుగా భావించారు. నిజమైన దేవుని ఆరాధించడం అన్ని జనుల మధ్య వీలుపడదు. అయినా ఆయన నిలబెట్టాడు, దేవుని నామాన్ని నిలబెట్టి ఇంకా హెచ్చించి గణపరిచాడు అన్ని జనుల మధ్య. ఎస్, హీ కుడ్ లిఫ్ట్ అప్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని నామాన్ని ఘనపరిచి మహిమపరిచి గొప్ప చేయగలిగాడు. అన్ని జనులు ఆ దేవుని, నిజమైన దేవుని తెలుసుకునే భాగ్యము వారికి కలగజేశాడు. దానియేలు అంటే అంత మామూలుడు కాదు. హి వాజ్ ఎ గ్రేట్ ప్రాఫిట్. 70 సంవత్సరాలు ఆ అన్యజనుల దేశంలో ఉండి మచ్చ లేకుండా జీవించాడు, లోపము లేకుండా జీవించగలిగాడు అన్యజనుల మధ్యలో.
మనం దేవుని ప్రజల మధ్యలోనే గొప్ప సాక్ష్యం లేకుండా ఉంటాం, కానీ అన్ని జనుల మధ్య ఇంకా ఎలా ఉన్నామో మనకు తెలుసు. బట్ ఇట్ ఈస్ నెసెసరీ దట్ యూ షుడ్ హ్యావ్ ఏ గుడ్ టెస్టిమనీ అమంగ్ జెంటైల్స్. నీ చుట్టూ ఉన్న ప్రజల మధ్య నీకు మంచి సాక్ష్యం ఉండాలి. దానియేలు వలె నీకు నాకు ఒక గొప్ప సాక్ష్యం దేవుడే కలుగజేయాలి. మనం అలా ప్రయత్నించాలి, ప్రయాసపడాలి. మన సాక్ష్యం చెడిపోకుండా జాగ్రత్త పడాలి. నువ్వేది పలికినా కాని మాట పలికితే అన్ని జనుల మధ్య నీ సాక్ష్యం చెడిపోతుంది. మంచి మాట అంటే ఎంతో ఓర్పు కావాలి, దేవుని ఎడల భయభక్తులు కావాలి, మనుషుల ఎడల ఓర్పు కావాలి, సహనం కావాలి. ఓర్పు సహనం అంటే మన సాక్ష్యం నిలబడుతుంది. మనకు ఓర్పు సహనం లేదంటే మన దేవుని నామం కూడా అవమానపరచబడుతుంది. మిమ్మల్ని బట్టి దేవుని నామం అన్ని జనుల మధ్య దూషింపబడుతున్నదని రాయబడిన ప్రకారం అది నెరవేరుతుంది. అది ప్రమాదం. ప్రతిసారి మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవడం అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే దానియేలు ప్రవచించిన ప్రవచనాల గురించి చూద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో విగ్రహం రూపంలో వచ్చినటువంటి మరి నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కళ, డ్రీమ్, కళ భావము, కళ చెప్పాడు, కళ భావం చెప్పాడు. అందులో తల, ఇట్లా చేతులు, ఉదరము, కాళ్ళు, ఈ వీటి భావం తెలియజేశాడు. బబులోను సామ్రాజ్యం తల, చేతులు మాదీయులు పారసీకులు, ఉదరము గ్రీకు సామ్రాజ్యము, ఆ తర్వాత కాళ్ళు రోమా సామ్రాజ్యం. అంటే భవిష్యత్తులో రాబోయే అన్ని జనుల ప్రభుత్వాన్ని, జెంటైల్ కింగ్డమ్స్, అన్ని జనుల సామ్రాజ్యాలను దానియేలు ముందే చెప్పగలిగాడు. దేవుడు ఆయనకు అవి బయలుపరిచాడు. అలాగే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 7th చాప్టర్లో మరి జంతువుల రూపంలో కనబడింది. సింహము, ఎలుగుబంటి, చిరుతపులి, ఆ తర్వాత క్రూర మృగం. ఇదే సేమ్ కంట్రీస్, సేమ్ ఎంపైర్స్, ఇవే సామ్రాజ్యాలు మళ్ళీ తిరిగి 7వ అధ్యాయంలో కూడా జంతువుల రూపంలో బయలుపరచబడ్డాయి. అలాగే 8వ అధ్యాయంలో గ్రీకు సామ్రాజ్యం గురించి చాలా వివరంగా బయలుపరచబడింది. గ్రీకు సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యం తర్వాత మాదీయులు పారసీకుల సామ్రాజ్యం వచ్చింది, కింగ్డమ్. ఆ తర్వాత మరి గ్రీకు సామ్రాజ్యం, ఆ తర్వాత రోమా సామ్రాజ్యం. గ్రీకు సామ్రాజ్యం 333 BC నుండి 63 BC వరకు గ్రీకు సామ్రాజ్యం కొనసాగింది. 333 నుంచి 63 BC. ఆ తర్వాత రోమా సామ్రాజ్యం తెర మీదకి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం అంత్యకాలంలో 10 మంది రాజుల యొక్క కూటమి అనేది క్రీస్తు విరోధి పరిపాలన ఆ రోజు దానియేలు ప్రవచించిందే. 10 మంది రాజులు, రాజ్యము, కింగ్డమ్ ఆఫ్ యాంటిక్రైస్ట్, ద రూలింగ్ ఆఫ్ యాంటిక్రైస్ట్ డ్యూరింగ్ ద ట్రిబులేషన్ టైమ్. ఇట్ ఈస్ వెరీ నియర్. రాబోతున్నది, భవిష్యత్తులో అది జరగబోతుందని మనకు తెలుస్తుంది. అలాగే అన్ని జనుల ప్రభుత్వము అంటే వరల్డ్ ఎంపైర్స్, ప్రపంచ సామ్రాజ్యాలను ముందే తెలియజేశాడు. ఈ ప్రపంచ చరిత్ర బైబిల్ ఆధారంగా నడుస్తుంది. బైబిల్ మీదనే నడుస్తుంది. బైబిల్ ప్రకారమే నడవాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము, దేవుని వాక్యము దేవుని ప్రజల కొరకు, ఇటు అన్ని జనుల కొరకును సరిగ్గా అది ప్రవచించబడింది. ఇట్స్ ఎ ప్రాఫెసీ. మరి గొప్ప ప్రవచనం ద్వారా అన్ని జనుల ప్రభుత్వాలు ఏర్పడడం, అలాగే అంత్యకాల ప్రవచనాలు కూడా ఉన్నాయి. ఎండ్ టైం ప్రాఫెసీ. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనంలో అంత్యకాలంలో జరగబోయే సంగతుల గురించి డానియేల్ 12:4 దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము, చాలామంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడిన గాబ్రియేలను అతడు చెప్పాను. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. ముద్రించబడిన 7 ముద్రల గ్రంథం అది. ఆ గ్రంథముని అంత్యకాలం వరకు దాన్ని ముద్రించమన్నాడు. అటు దానియేలు కానీ అటు యోహాను కానీ వాటిని తెరవలేదు. 7వ సంఘకాల దూత, 7వ దూత పలుకు దినములలో, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం ప్రకారం 7వ సంఘకాలానికి సంబంధించిన వర్తమానం ఇది. 7వ దూత ఆ యొక్క గ్రంథాన్ని విప్పడం, మర్మాన్ని బయలుపరచడం అనేది 7వ దూత కొరకు నియమించబడింది. దానియేలు దాన్ని మరుగు చేశాడు. యోహాను 10వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం అది మరుగు చేయబడింది. అలాగే అదే 10వ అధ్యాయం 7వ వచనంలో ప్రకటన రెవల్యూషన్ 10:7 ప్రకారం ఆ మిస్టరీ బయటకు వచ్చింది. 7 సీల్స్ రివీల్ చేయబడ్డాయి. 7 ముద్రల ప్రత్యక్షత బయటకు వచ్చింది. మరి వధువు యొక్క విమోచన కార్యం అందులో దాచబడి ఉంది. వధువు కొరకు నిర్ణయించబడినటువంటి ప్రతి ఆశీర్వాదం అందులో దాచబడింది. వధువు యొక్క స్థానం గురించి 7 ముద్రలు బయలుపరుస్తున్నాయి. ప్రపంచ చరిత్రను గురించి, ఎందుకంటే 7 ముద్రల నుంచి 7 బూరలు వస్తున్నాయి, 7 బూరల్లో నుంచి 7 పాత్రలు వస్తున్నాయి. అంటే 7 ముద్రలు 7 సంఘకాలాలకు 7 సంఘకాలాల్లో దేవుని ప్రజలకు సంబంధించినవి.
అలాగే 7 బూరలు యూదులకు సంబంధించినవి, గాడ్స్ జడ్జిమెంట్స్, యూదులను బట్టి లోకం మీదకి తీర్పులు. అలాగే 7 బూరలకు తర్వాత 7 పాత్రలు, లోకం మీదకి కుమ్మరించబడబోయే 7 ఉగ్రత పాత్రలు, 7 బౌల్స్, 7 సీల్స్, 7 ట్రంపెట్స్, 7 బౌల్స్ ఆర్ 7 వయల్స్. ఇవి ఆ రోజే దానియేలు ముద్రించినట్టుగా లేఖనం తెలియజేస్తుంది. చూసారా, దానియేలు ముద్రించినటువంటి గ్రంథం అది. అంటే దానియేలు దాన్ని బయలుపరచకుండా అలా సీల్ చేశాడు, చేయమని దేవుడు చెప్పాడు. 9వ వచనం చూడండి, వర్స్ నెంబర్ 9, డానియేల్ 12:9. అనేకులు తమను శుద్ధిపరచుకొని, 9వ వచనం, అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరకుండుమని చెప్పాను. దానియేలుకు వీటితో సంబంధం లేదు. 7 ముద్రలతో దానియేలుకి ఏ సంబంధం లేదు, ఊరకుండుము అన్నాడు. అదే 7వ దూత వాటిని బయలుపరచవలసి ఉన్నది. 7వ దూత పలుకు దినములలో దేవుని మర్మం సమాప్తమగును. 7 ముద్రలు బయలుపరచబడాల్సిన సమయం, మనం భూమి మీద ఉన్న కాలంలో అవి జరగడం. అంటే దానియేలు గ్రంథం, దానియేలు కాలం నాటి ముద్రించబడిన గ్రంథం ఈరోజు ప్రవక్త అయిన ఏలియా పరిచర్యలో, ఏలియా ఆత్మ ద్వారా 7వ సంఘకాలపు దూత పరిచర్య ద్వారా మనకి మర్మం తేటగా బయలుపరచబడుట. అంటే దేవుడు లోకం పుట్టక మునిపే ఏమి ఉద్దేశించి ఉన్నాడో అవి అంత్యకాలం వరకు అవే కొనసాగుతాయి, ఇక ముందు కూడా అవే కొనసాగుతాయి. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. సేమ్ గాడ్, దేవుడు ఒక్కడే, ఆయన పేరు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీ 13:8, 38. అలాగే రాబోయే క్రీస్తు విరోధి పరిపాలన ప్రపంచ స్థితిని గురించి కూడా రాశాడు, మరి దానియేలు ప్రవచించాడు. ఇదే దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 26-27 వచనాలు చూడండి. 26-27. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలన చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు అనగా యాంటిక్రైస్ట్, క్రీస్తు విరోధి యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధాలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధకాలాంతం వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడిను. యుద్ధకాలాంతము, అర్మగెద్దోని యుద్ధం జరగబోతుంది. చూసారా, భూమి మీద అనేక యుద్ధాలు రాబోతున్నాయి. అతడు 1 వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును, అర్ధవారమునకు బలిడి నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఇలాగున జరుగును. చూసారా, 1 వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచు, అర్ధవారమునకు బలిడి నైవేద్యమును నిలిపివేయును. 70వ వారంలో ప్రత్యేకత ఉంది. 70వ వారం అర్ధభాగము ప్రభు అయిన యేసుక్రీస్తు నెరవేర్చడం జరిగింది. మిగిలిన అర్ధభాగం చూడండి, దాని నెరవేర్పు అంటే శ్రమ కాలముల గురించి ముందే దానియేలు ప్రవచించాడు. చూసారా, అంతేకాదు 70వ వారంలో దాచి ఉన్నటువంటి ఆ యొక్క అర్ధభాగం ఇటు, అర్ధభాగం అటు, అర్ధవారము ఒకవైపు, అర్ధవారం మరొక వైపు, మధ్యలో దాన్ని డివైడ్ చేసి అన్ని జనుల కాలం ఇరికించాడు. అంటే ఇప్పుడు మన భూమి మీద ఉన్నటువంటి అన్ని జనుల కాలం దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర అందులో భాగమే. అంటే అటు ప్రపంచ సామ్రాజ్యాలు కానీ, ఇటు సంఘకాలములు కానీ దానియేలు గ్రంథంలోనివే. దానియేలు ప్రవచించిన ప్రవచనాలని మనం తెలుసుకోవాలి. అంటే దానియేలు ప్రవచించుట వలన మనం వీటిని పొందుకోగలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు విరోధిని గురించి, అలాగే దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో రాయబడినటువంటి నాశనకరమైన హేయ వస్తువు, మత్తయి సువార్త 24:15, మాథ్యూ 24:15 ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ రోజే ప్రవచించి చెప్పాడు. దానియేలు ప్రవచించినది అనే మాట ఆయన జ్ఞాపకం చేశాడు. దానియేలు పేరెత్తాడు. చూడండి, మత్తయి సువార్త 24:15 వచనం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే నాశనకరమైన హేయ వస్తువు అనగా యాంటిక్రైస్ట్ బయలుపరచబడి కట్టబడబోయే మందిరం, 3rd టెంపుల్, 3వ మందిరం నిర్మాణం జరగబోతుంది. అందులో అతడు నేనే దేవుడు నన్ను ఎప్పుడైతే బయలుపరుచుకుంటాడో, తను తాను చెప్పుకొని హెచ్చించుకుంటాడో, అప్పుడు ర్యాప్చర్ అనేది వెంటనే మొదలవుతుంది. వెంటనే ర్యాప్చర్ జరుగుతుంది. ట్రిబులేషన్ ప్రారంభం అవుతుంది. అంటే లాస్ట్ 3.5 years అది జరగవలసింది. దాన్ని కూడా, అంటే ఆ యొక్క శ్రమకాలాన్ని కూడా, క్రీస్తు విరోధి రాకను కూడా దానియేలు ప్రవచనంలో తెలియజేశాడు, బయలుపరిచాడు. బికాస్ హీ వాజ్ ఎ ప్రాఫిట్. భవిష్యత్తును చూడగలిగిన వాడు,
దేవుని కళ్ళతో భవిష్యత్తును చూడగలిగిన వాడు. కమింగ్ ట్రిబులేషన్, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం, అలాగే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు. శ్రమకాలం గురించి ఎంత తేటగా రాయబడింది చూడండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం, డానియల్ 12:11. అనుదినం బలి నిలుపు చేయబడిన కాలం మొదలుకొని నాశనం కలగజేయు హేయమైన దాన్ని నిలబెట్టి వరకు 1290 దినములగును. 1335 దినములు తాలుకొని కనిపెట్టుకుని వాడు ధన్యుడు. నీవు అంత్యం వరకు నిలకడగా ఉండి నీ ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. ఇది 1260 రోజులు లేదా 1275 రోజులు, 90 రోజులని ఇక్కడ లెక్కలు ఉన్నాయి. అవి 1260 రోజులు అయితే శ్రమకాలానికి సంబంధించినవి. 42 నెలలు, 3.5 సంవత్సరాలు, 3.5 years, ఎగ్జాక్ట్లీ 3.5 years ట్రిబులేషన్. 7 years కాదు, 7 years అగ్రిమెంట్ జరుగుతుంది. కానీ ఆ లాస్ట్ హాఫ్ పార్ట్ ఆఫ్ ద 70th week, 70వ వారం యొక్క చివరి భాగం 3.5 సంవత్సరాలను చూడండి, అదే శ్రమకాలం. ఎందుకంటే అప్పటి వరకు మందిరం నిర్మించబడి యూదులు ఆరాధన మొదలు పెట్టాల్సి ఉంది. ఎప్పుడైతే వాళ్ళు వర్షిప్ చేయడం స్టార్ట్ చేస్తారో వెంటనే క్రీస్తు విరోధి మందిరంలోకి వచ్చి తానే దేవుడునని తాను హెచ్చించుకోవడం జరుగుతుందని 2 తెస్సలోనిక రాసిన పత్రికలోను, ఇటు దానియేలు గ్రంథంలోను, అటు ప్రకటన గ్రంథంలోను రాయబడింది. కాబట్టి దానియేలు అటు ప్రకటన గ్రంథం ఇవి 2 ప్యారలల్గా ఉంటాయి. ఇక్కడ రాయబడిన విషయాలు అక్కడ తేటగా బయలుపరచబడ్డాయి. ఎందుకంటే పాత నిబంధనకు కొత్త నిబంధన ఒరిజినల్ అంటే నిజమైనది, మరి పాత నిబంధన అనేది నీడ వంటిది అన్నాడు, షాడో. ఇవి జరగాలి కనుక అవి జరిగాయి, అవి జరిగినందుకు ఇవి జరగలేదు. బాగా గమనించండి, పాత నిబంధన జరిగింది కనుక కొత్త నిబంధన జరగలేదట, కొత్త నిబంధన జరుగుతుంది కనుక పాత నిబంధన జరిగింది. దానికోసం అనమాట. అంటే పాత నిబంధన నీడ వంటిది అన్నాడు, షాడో. రాబోయే సంగతులకు ఇది నీడ వంటిది పాత నిబంధన, కొత్త నిబంధనే ఒరిజినల్ నిజమైనది, దాని నీడ మాత్రం పాత నిబంధన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ 70 years ఆఫ్ క్యాప్టివిటీ అండ్ 70 weeks ఆఫ్ ప్రాఫెసీ, 70 సంవత్సరాల బానిసత్వము, 70 వారాల ప్రవచనం. ఇది దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో ఉన్న మర్మం. ఈ 2 విషయాలు అందులో ఉన్నాయి. 70 సంవత్సరాల బానిసత్వం గురించి దానియేలు ప్రార్థన చేశాడు. ఆ తర్వాత విడుదల అనేది 70 వారాల్లో వాళ్ళ చరిత్ర ముగించబడుతుంది అని తెలియజేయబడింది. గాబ్రియల్ తెలియజేసిన సమాచారం, ద మెసేజ్ ఫ్రమ్ హెవెన్, 70 weeks ఆఫ్ డానియేల్. దానియేలు 70 వారాల్లో ఈ మర్మమంతా కంప్లీట్ అయిపోవాలి, యూదుల చరిత్ర ముగించబడాలి. కానీ విచిత్రంగా ముగించబడలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే 7 వారాలు మందిరం కట్టారు, 62 వారాలు పట్టణం కట్టారు. తర్వాత అంటే మొత్తం 483 సంవత్సరాలు, ఇంకొక 7 సంవత్సరాలు అయితే అనగా 70వ వారంతో 490 సంవత్సరాలు. ఎందుకంటే ఒక వారం 7 సంవత్సరాలకు సమానం. ప్రాఫిటిక్ వీక్ అంటారు. ప్రాఫిటిక్ వీక్, ప్రాఫిటిక్ జనరేషన్ అని ఉంటాయి. ప్రాఫిటిక్ జనరేషన్ అంటే 40 years. ప్రాఫిటిక్ వీక్ అంటే ప్రవచన వారము లేదా ప్రవచన తరము అంటున్నాం. ప్రవచన వారమేమో 7 సంవత్సరాలు, ప్రవచన తరము అనేది 40 సంవత్సరాలు. ఇక్కడ ప్రవచన వారం గురించి చూస్తున్నాం. ఈ ప్రవచన వారం ఒక వారం 7 సంవత్సరాలు, అంటే 70 వారాలు అంటే 490 సంవత్సరాలు. 483 సంవత్సరాలు మరి 62 వారాలకు అనగా 62, 7, 69 వారాలకు సరిపోతుంది. 70వ వారం 490 సంవత్సరాలు. కానీ 70వ వారం యొక్క ప్రత్యేకత ఉంది. 70th week, 70వ వారం అంటే 7 సంవత్సరాలు ఉంటుంది అది. అందులో 70వ వారాన్ని అభిషిక్తులకు అధిపతి అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మెస్సయ్య వచ్చి 70వ వారాన్ని 2 భాగాలు చేశాడు. ఆయన సిలువ వేయబడినప్పుడు ఆ 70వ వారం 2 భాగాలు అయిపోయి ఆయన 3.5 సంవత్సరాల పరిచర్య అర్ధవారము, ఇంకా మిగిలిన అర్ధవారం మోషే ఏలియాలు వచ్చి దాన్ని నెరవేర్చబోతున్నారు యూదుల కోసం. చూసారా, ఈ మధ్యకాలాన్ని, ఈ మధ్యలో ఈ 2020 సంవత్సరాలు ప్లస్ సంవత్సరాలు, ఇంకెన్ని సంవత్సరాలు ఉంటుందో మనకు తెలియదు. అయితే ఈ యొక్క 2020 సంవత్సరాలు ఈ సంఘకాలాలోనే 7 సంఘకాలాలు. ఇది అన్ని జనుల కాలం. అన్ని జనుల కాలం ముగింపులో మళ్ళీ ముగించగానే యూదులు తెర మీదకి వస్తారు. యూదులకు రక్షణ రాబోతుంది. కాబట్టి ప్రవచనము నెరవేర్పు. దానియేలు ప్రవచించిన ప్రతి ప్రవచనము నెరవేరింది చరిత్రలో. అన్ని జనులకు తెలుసుకోవాల్సినది ఎంతో ఉంది. సంఘం దీన్ని తెలుసుకోవాలి.
వధువు అయితే వీటిని ఇప్పటికే తెలుసుకొని ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదట గాబ్రియేలు దానియేలు దగ్గరికి వచ్చి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. దానియేలు 70 వారాలు అనే గ్రంథంలో ప్రవక్త ఈ 3 సంగతులు అంటే ప్రసంగాలు చేశాడు. మొట్టమొదటి ప్రసంగం గాబ్రియేల్స్ ఇన్స్ట్రక్షన్స్ టు డానియేల్. 20వ అధ్యాయం దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20 నుండి 23 వచనాల వరకు. గాబ్రియేల్స్ ఇన్స్ట్రక్షన్స్ టు డానియేల్. దానియేలుకు గాబ్రియేలు యొక్క సలహాలు. అలాగే రెండవ భాగం చూస్తే సూచనలు. అవి దానియేలుకు గాబ్రియేలు యొక్క సూచనలు. గాబ్రియేల్స్ ఇన్స్ట్రక్షన్స్ టు డానియేల్. రెండవది దానియేలును దర్శించుటలో గల గాబ్రియేలు యొక్క 6 ఉద్దేశములు. ద 6-fold పర్పస్ ఆఫ్ గాబ్రియేల్స్ విజిట్ టు డానియేల్. 6-fold పర్పస్. 6 ఉద్దేశములతో ఒక ప్యాకేజ్ తీసుకొచ్చాడు. 6 ఉద్దేశాలతో ఆయన దిగి వచ్చేసాడు. 6 సంఘటనలు నెరవేరాలి. అలాగే దానియేలు యొక్క 70 వారములు లేదా 70 వారములు, ద 70 వీక్స్ ఆఫ్ డానియేల్. దానియేలు యొక్క 70 వారములు. ఈ 3 సంఘటనలు దానియేలు ముందు నెరవేరుతున్నాయి. గాబ్రియేలు తీసుకొచ్చినటువంటి ఈ సమాచారంలో 3 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటి సూచనలు, ఆ తర్వాత జరగవలసినటువంటి సంఘటనలు, 6 ఉద్దేశాలు, 6-fold పర్పస్, ఆ తర్వాత డానియేల్ 70 వీక్స్, 70వ వారం. ఈ 70వ వారం చాలా ప్రత్యేకమైంది. 70వ వారమే అన్నిటికంటే ముఖ్యమైనది. ఎందుకంటే అందులో అన్ని జనుల కాలం ఉంది. అది మన కాలం, మన సంఘకాలం ఉంది. అందులో 7 సంఘకాలాల్లో మనం ఒక సంఘకాలంలో ఉన్నాం. అది కూడా చివరిలో ఉన్నాం. వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. దానియేలు ప్రవచనం ప్రకారం చివరి దినాల్లో ఉన్నాం మనం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు 70వ వారం నెరవేర్చడంలో అర్ధభాగం ఆయనే నెరవేర్చాడు. 2000 సంవత్సరాల చరిత్ర కూడా మధ్యకాలం అయిపోయింది, అన్ని జనుల కాలం. పౌలు రోమపత్రికలో అనేక విషయాలు తెలియజేశాడు. బుక్ ఆఫ్ రోమన్స్, రోమపత్రికలో 11వ అధ్యాయం 11th చాప్టర్లో అన్ని జనుల కాలం గురించి రాయబడింది. అలాగే 70వ వారం యొక్క చివరి భాగం, అర్ధభాగము శ్రమకాలంగా ఉండబోతుంది. అది మోషే ఎలియాలు ముగించబోతున్నారు, యూదులను రక్షించబోతున్నారు. ఇది దేవుని యొక్క ప్లాన్ అండ్ పర్పస్. యూదుల ఎడల, ఇటు అన్ని జనుల ఎడల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ప్రతి మనిషి కూడా దేవుని ప్లాన్లో ఉన్నారు. ప్రతి జీవి కూడా దేవుని యొక్క సృష్టిలో భాగమై ఉన్నది. అయితే రక్షణ పొందిన మనుషులు, అంతేకాదు విమోచించబడినటువంటి వధువు ప్రత్యేకమైన స్థానంలో ఉన్నారు. సంఘం అయితే రక్షణ పొందుతుంది, నరకం తప్పించుకుంటారు, కానీ వధువు స్థానంలో ఉండదు. అదే వధువు అయితే సంఘం నుంచి బయటకు వచ్చి ప్రత్యేకంగా ఉండి దానియేలు వలె స్థిరంగా నిలబడిన వారు, శద్రకు మేషకు అబేద్నెగోల వలె దేవుని కొరకు నిలబడిన వారు వధువుగా ఉండబోతున్నారు. వాక్యమునే వారు ప్రధానమైనదిగా ఎంచుకున్నవారు. ఎందుకంటే వధువు వాక్యమై ఉన్నది. ఎందుకంటే దేవుడు వాక్యమైనాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద వర్డ్. ఈరోజు ఈ కాలానికి ఇవ్వబడిన ఒక వర్తమానం, వధువు కొరకు ప్రత్యేకించబడిన వర్తమానం ఉన్నది. ఈ వర్తమానం ద్వారా వధువు సిద్ధపడడానికి ఏర్పాట్లు జరిగాయి. అది దేవుడే చేశాడు. దాన్ని నువ్వు అంగీకరించకపోతే నష్టపోతావు. దేవుడు నిర్ణయించిన దానిని నీవు లెక్క చేయడం లేదంటే, ఆ వర్తమానం లెక్క చేయకపోతే దేవుడు లెక్క చేయడం లేదని అర్థం. బికాస్ యు ఆర్ నాట్ బిలీవింగ్ ద మెసేజ్ ఆఫ్ ద అవర్, యు ఆర్ నాట్ బిలీవింగ్ గాడ్ ఎట్ ఆల్. ఎందుకంటే దేవుని కార్యాన్ని నువ్వు తృణీకరిస్తున్నావు, దేవుని ప్రణాళికను నువ్వు పోగొట్టుకుంటున్నావు అని దాని అర్థం. ఒకవేళ అంగీకరిస్తే ధన్యులు. వర్తమానం అంగీకరించడం అనేది ఒక గొప్ప ధన్యత. మరి గాబ్రియేలు చెప్పినటువంటి ఆ ఇన్స్ట్రక్షన్స్ చూడండి. ఐఎమ్ నౌ కమ్ ఫ్రమ్ టు గివ్ ది స్కిల్ అండ్ అండర్స్టాండింగ్. దానియేలుకి ఇవ్వబడినటువంటి సమాచారంలో నేను నీకు భావము తెలియజేయడానికి వచ్చాను అన్నాడు. నేను ఏమేం చెబుతున్నానో అవి నువ్వు గ్రహించవలెను అన్నాడు. 20వ వచనంలో నేను ఇంకా పలుకుచు ప్రార్థన 23వ వచనం చూడండి. నీవు బహుప్రియుడవు గనక నీవు విజ్ఞాపనం చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరును. డానియేల్ 9:27. కావున ఈ సంగతి తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. At the beginning of thy supplications, the commandment came forth, and I am come to show thee, for thou art greatly beloved. Therefore understand the matter and consider the vision. Understand the matter and consider the vision. చూసారా, సంగతి తెలుసుకొని దర్శన భావము గ్రహించుము అన్నాడు. గాబ్రియేలు చెప్పినటువంటి మాటలకు మరి నిజంగా ఆ దర్శనము
దర్శనంలో చూపించబడుతుంది అంతా. దానియేలు చూసినటువంటి దర్శనం. కాబట్టి ఈ సంగతి తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. దానియేలును గాబ్రియేలు దర్శించడం మరి చరిత్రలో ఇంకొకసారి కూడా జకర్యాకు బాప్తిస్మిచ్చి యోహాను తండ్రి జకర్యాను దర్శించింది కూడా గాబ్రియేలే. మరి మేరీ తల్లి అయిన మరియను, ప్రభువైన యేసుక్రీస్తు తల్లి అయిన మరియను కూడా దర్శించింది గాబ్రియేలు. ఇవన్నీ ఈ 3 సందర్భాల్లో గాబ్రియేలు దర్శించినట్టుగా ఎవరితో మాట్లాడాడో ఆ 3 వ్యక్తులు వీరే అని మనకు అర్థమవుతుంది. అలాగే ద 6-fold పర్పస్ ఆఫ్ గాబ్రియేల్స్ విజిట్ టు డానియల్, 6 ఉద్దేశములతో కూడినటువంటి ఈ రాకడ. ఇది గాబ్రియేలు యొక్క దర్శనం. గాబ్రియేలు దానియేలును దర్శించిన ముఖ్య ఉద్దేశం 6 సంగతులు నెరవేరాలి. 6 నెరవేరవలసినది. ఒకటి, తిరుగుబాటును మాన్పుటకును. 9వ అధ్యాయం 24వ వచనం, డానియల్ 9:24, 9వ అధ్యాయం 24వ వచనం చూడండి. తిరుగుబాటును మాన్పుటకును మొట్టమొదటిది, పాపమును నివారణ చేయుటకు అది రెండవది, ఇక మూడవది దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకు, నాలుగవది యుగాంతం వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును, ఐదవది దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, ఆరవది అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధింపబడెను. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, ద మోస్ట్ హోలీ ప్లేస్, అదే థర్డ్ టెంపుల్, అట్ ద సేమ్ టైమ్ ద సిటీ ఆఫ్ న్యూ జెరూసలేం. ఈ అతి పరిశుద్ధ స్థలం అభిషేకించేంత వరకు ఈ ప్రణాళిక కొనసాగుతుంది అన్నాడు. దిస్ ఇస్ ద ప్లాన్, 6-fold పర్పస్, 6 ఉద్దేశములతో కూడినటువంటి రాక. గాబ్రియేలు యొక్క రాక యూదులకు గొప్ప వరముగా మిగిలిపోయింది. మందిరం కట్టబడింది, పట్టణం నిర్మించబడింది, వాళ్ళ ఆత్మీయ జీవితం కొరకు మెస్సయ్య కూడా వచ్చాడు, వారి భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండబోతుందని గాబ్రియేలు చెప్పిన ప్రతిదీ కూడా నెరవేరింది. చరిత్రలో మనం చూస్తున్నాం. ఇక జరగవలసినవి, యూదుల పట్ల జరగాల్సిన ఈ 6 సంగతులు మనం గమనించాలి. యూదులకు ఇవి 6 జరగాలి. ఈ 6 కూడా మరి జరగాలి. 70 వారాలను 3 భాగాలు ఎట్లయితే చేశాడో, 7 వారాలు, 62 వారాలు, 1 వారం, మొత్తం 70 వారాలు, 70 వీక్స్, 7 వీక్స్, 62 వీక్స్, 1 వీక్, 70th వీక్, ఆల్ టుగెదర్ 490 ఇయర్స్, 490 సంవత్సరాల్లో యూదుల చరిత్ర ముగించాలి. కానీ ఇప్పటి వరకు ముగించబడలేదు. ఎందుకంటే మధ్యలో సాంఘకాలాలు, అన్ని జనుల కాలం నిర్ణయించబడింది, ఇరికించబడింది. అన్ని జనుల కొరకు కూడా దేవుని ప్రణాళిక గొప్పగా ఉంది. అంటే దానియేలు ప్రార్థనలో మనం కూడా ఉన్నాం, దానియేలు యొక్క దర్శనంలో మనం ఉన్నాం, దానియేలు యొక్క బయలుపరచబడిన ఆ ప్రణాళికలో నీవు నేను కూడా ఉన్నాం. అందుకే మనం ఈ సంఘకాలంలో ఉన్నాం. అందుకే ఈ వర్తమానం కిందికి వచ్చేసాం. అందుకే ఈ చివరి గడియ వర్తమానం మన చేతికి అందించబడింది. దేవునికి మహిమ కలుగునుగా. సే హల్లెలూయా. మీరు ప్రభువును స్తుతించండి. దానియేలు ప్రవచనంలో మనం ఉన్నాం, దానియేలు కలిగిన దర్శనంలో మనం ఉన్నాం. ఆ రోజు గాబ్రియేలు దానియేలుతో చెప్పిన ప్రతి మాటలో మనం ఉన్నాం, ప్రవచనంలో మనం భాగమై ఉన్నాం. అందుకే దేవుడు ఇది మన దాకా తీసుకొచ్చాడు. దానియేలు గ్రంథం అంటే దానియేలు యొక్క 70 వారాలు, ప్రవక్త తెలియజేసినటువంటి దానియేలు 70 వారాలు, ప్రవక్త మరి బోధించినటువంటి దానియేలు 70 వారాల పుస్తకంలో 91వ పేజీలో మీరు గమనించండి. 91వ పేజీలో ఈ యొక్క 6 ఉద్దేశాల గురించి రాయబడింది. మొదటిది తిరుగుబాటును మాన్పుటకు. తిరుగుబాటును మాన్పుటకు మరి దేవుడు యూదుల యొక్క తిరుగుబాటును మాన్పడానికి ఆయన ఉద్దేశించాడు. తిరుగుబాటును మాన్పుటకు. సహజ సిద్ధంగా యూదులు తిరుగుబాటు చేసేవాళ్ళు. దేవునికి విరోధముగా తిరిగిన ఇశ్రాయేలు యొక్క తిరుగుబాటు తనమును మానిపివేయట, అనగా యాకోబు యొక్క భక్తిహీనతను తొలగించి వేయుట. ఇప్పుడు ఇది తెలుసుకున్నట్టుకు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనంలో మరి యూదుల యొక్క తిరుగుబాటు గురించి చాలా తేటగా రాయబడింది. కాబట్టి యూదుల యొక్క తిరుగుబాటు మాన్పాలి. వారు తిరుగుబాటు లేకుండా వారు దేవుని అంగీకరించాలి, దేవుని తెలుసుకోవాలి, ఆయన యందు యేసుక్రీస్తు వైపు తిరగాలి, యేసుక్రీస్తును వాళ్ళు తెలుసుకోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. ఇశ్రాయేలు మరి అంతయు రక్షింపబడును అని రాయబడినట్టుగా విమోచకుడు సియోనులో నుండి వచ్చును, యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. చూసారా, ఇది తిరుగుబాటును మాన్పడం అనే ఆ కార్యము యూదులలో జరగాలి. వారికి తిరుగుబాటు చేసే స్వభావం ఎక్కువ. సహజంగా చాలామంది తమ స్వభావానికి ఒక అంటే
దేవుని యొక్క వాక్యానికి బదులుగా వాళ్ళ సొంత ఆలోచనలు ముందు పెడతారు. దేవుని క్రమానికి బదులుగా తిరుగుబాటు చేయడం అలవాటు చేసుకుంటారు. వాళ్ళకు నచ్చిందల్లా తిరుగుబాటు చేయడమే. ఈ తిరుగుబాటు వలన లాభం ఏముండదు, నష్టమే ఉంటుంది. ఎందుకంటే ఆ తిరుగుబాటు మారిపోయి మళ్ళీ మంచి వాళ్ళు అయ్యేంత వరకు దేవుని శిక్ష వస్తూనే ఉంటుంది. గాడ్స్ పనిష్మెంట్స్ ఉంటాయి. అందుకే యూతులకు వచ్చినటువంటి పనిష్మెంట్ మామూలుగా లేదు. అలాగే రెండవది, పాపం నివారణ చేయుటకు 95వ పేరాలో 95వ పేజీలో, పేజీ నెంబర్ 95, పాపం నివారణ చేయుటకు ఇప్పుడు మనము తిరిగి దానియేలును చదివాం. తిరుగుబాటును మాన్పుటకును మరియు పాపం నివారణ చేయుటకును, అదే రెండవ రాకడలో గల ఉద్దేశ్యము. పాపమును నివారణ చేయుటకును, వారి పాపాలు క్షమించబడాలి. చూసారా, అదే ఆయన రెండవ రాకడలో గల ఉద్దేశం. మొదటిది ఇశ్రాయేలు తిరుగుబాటును మాన్పుటకును మరియు పాపం నివారణ చేయుటకును. ఇశ్రాయేలు ఎక్కడ పాపం చేశాను, వారి యొక్క ప్రాముఖ్యమైన పాపం చేసి అక్కడ వారు దేవుని యొద్ద నుండి వేరు చేయబడిరి. ఎక్కడ వాళ్ళు పాపం చేసింది? వాళ్ళు మెస్సయ్యను అనగా ప్రభువైన యేసుక్రీస్తును సిలువ వేయటం వలన వారు పాపం చేశారు. నిరపరాధ రక్తమును అప్పగించి నేను పాపం చేసి తినని యూదా కూడా అన్నాడు. కాబట్టి ఇక్కడ మరి వారి పాపమును మాన్పుట, పాపం కూడా తిరిగి తొలగించబడాలి, వారి పాపం క్షమించబడాలి. అలాగే 106, పేజ్ నెంబర్ 106లో 106వ పేజీలో దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు. చూసారా, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము జరగాలి. సిలువ యొద్ద వారు చేసిన విధముగా తప్పు చేయుట, అదే దోషం. ఆయన ప్రాయశ్చిత్తము చేసెను, అయితే అది వారికి ఉపయోగపడదు, వర్తించదు. అది వారిపైన ప్రయోగింపబడలేదు. ఎందువలనగా ఏలయనగా వారు గుడ్డివారుగా ఉండి మరియు దాన్ని చూడలేకపోయిరి. మరియు వారు ఎందుకొరకు వారు గుడ్డివారుగా చేయబడిరి? మీరు చెప్పెదరు, మీకు తెలిసే గుడ్డివారుగా ఉన్నారు. వారు గుడ్డివారు ఏలయనగా దేవుడు వారిని గుడ్డివారినిగా చేశారు. అయితే మీరు గుడ్డివారు ఏలయనగా మీకు తెలిసే ఆ మూర్ఖత పట్టుదల వలన గుడ్డివారుగా ఉన్నారు. మీకు ప్రాయశ్చిత్తము లేదు. ఆయనే మరి నేను అని మీరు నమ్మని ఎడల, ప్రభువైన యేసుక్రీస్తు యోహాను 8:24లో చెప్పాడు, నేనే ఆయనని మీరు నమ్మకపోతే మీరు పాపంలోనే ఉండి చనిపోతారు అన్నాడు. కాబట్టి మరి వాడు ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతారో అప్పుడు వారి పాపమునకు నివారణ, దోషమునకు ప్రాయశ్చిత్తము జరుగుతుంది. దోషమునకు ప్రాయశ్చిత్తము జరుగుట. అలాగే 109వ పేజీలో యుగాంతం వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును, యుగాంతం వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుట. ఇశ్రాయేలు యొక్క అతిక్రమం ముగించినప్పుడు ఇశ్రాయేలు యొక్క అతిక్రమములు చూసారా, మీరు అవి గ్రహించాల్సింది అంటున్నాడు. యుగాంతం వరకు ఉండినట్టు నీతిని బయలుపరచుటకు, పాపం నివారణ చేయుటకు, ప్రాయశ్చిత్తము జరిగించుటకు. యూదులు ఒక స్థితికి నీతివంతులుగా చేయబడేంత వరకు అవినీతి అనేది వారిలో నుంచి తెలియపోవాలి. సాతాను ఉన్నంతకాలం అవినీతి ఉంటుంది. కాబట్టి యూదులలో నుంచి అవినీతిని తొలగించి మరి నీతిని స్థాపించుట. చూసారా, యుగాంతం వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకు, యుగాంతం వరకు ఉండునట్టి నీతి. నూట 2వ పేర చూడండి. అది సరే, ఇప్పుడు మరి అప్పుడు 1000 పరిపాలన కొనసాగుచుండును. అప్పుడు 1000 పరిపాలన అప్పుడు ఆ నగరం కట్టబడును. 4వది నా యొద్ద సుమారుగా ఇంకను అనేక విషయాలు ఉన్నాయి. దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, దర్శనమును. 5వది దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు. చూసారా, దానియేలు కలిగినటువంటి దర్శనము, దానియేలు ప్రవచించే ప్రతి ప్రవచనము కూడా అవి నెరవేర్పులోనికి రావలసి ఉన్నది. ఆ కాలమును నీ జనుల పక్షమును నిలిచినట్టు మహాధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నడిగిన జరగనంత ఆపద కలుగును. అది ఎప్పుడనగా క్రీస్తు విరోధి ఈ మొదటి మరి ముద్రలో సవారీ చేయించుపోవునట్టి కార్యం అతడు ఆ స్థానమును ఎత్తుకొనినప్పుడు ఈ కాలం వరకు. చూసారా, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు అన్నాడు. దేవుడు ఒక దర్శనం ఇచ్చి దాన్ని నెరవేర్చడం, దాని ప్రవచనము యూదులలో ముఖ్యంగా ఈ యొక్క నెరవేర్పు అనేది వారి కొరకు జరిగించడం. అయితే ఆ దర్శనము ఇప్పుడు ఇక్కడ వరకు ఈ దర్శనం ముద్రింపబడినది. మరియు దేవుడు 70 వారముల గురించిన బయలుపాటును గ్రహించుననియు అనుగ్రహించునని దానిపై నేను నా విశ్వాసమును ఉంచుచున్నాను. అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపము.
ఈ మాటలు మరుగు చేసి అంత్యకాలం వరకు గ్రంథం ముద్రించమన్నాడు. మరి అంత్యకాలం వరకు ముద్రించబడిన ఈ గ్రంథం విషయంలో 7 ముద్రల గ్రంథం అనేది మనకు తెలుసు. చివరి కాల వర్తమానం దాన్ని బయలుపరచును, కడపటి సంఘకాలము మహిమ అక్కడే మీరున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రవచనము మరి నెరవేర్పు, దర్శనమును ప్రవచనమును ముద్రింపు. అవును, ఆయన ముద్రించాడు. మరి దాన్ని ఎవరు బయలుపరచాలి? అంత్యకాలపు దూత, వర్తమానికుడు, 7వ సంఘకాల దూత దాన్ని బయలుపరచవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. చివరి కాల వర్తమానము దానిని బయలుపరచును, కడపటి సంఘకాలము మహిమ, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అక్కడే మీరున్నారు. దాన్ని తలంచుకొని అది నన్ను కదిలించి వేయిస్తున్నది. మర్మము మరియు ఆ కార్యములను సంఘశాఖలు, ఆ ప్రపంచము వారి కళ్ళు మూసుకొని ఏమీ కదలలేక మరియు చెప్పుతున్నారు, అదొక వెర్రి అని. యేసుక్రీస్తు ఎవరని మర్మము, ఇంకొక మరి వ్యక్తి కాదు, యేసుక్రీస్తే దేవుడని అద్భుతమైన మర్మము, ఇంకా ఇలాంటి అనేకమైన మర్మాలు బయలుపరిచేటువంటి అంత్యకాల వర్తమానం. అలాగే చివరిదిగా అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుట. అతి పరిశుద్ధ స్థలం అభిషేకించుట. ఎందుకంటే చరిత్రలో ఆ యొక్క మొదటి ప్రత్యక్ష గుడారం మాత్రమే అభిషేకించబడింది. తర్వాత మందిరాలు అభిషేకించబడలేదు. అవి బలులు అర్పించబడినప్పుడు మహిమ దిగి వచ్చిందే కానీ అవి ప్రత్యేకంగా అభిషేకించబడలేదు. ఇక థర్డ్ టెంపుల్ అభిషేకించబడబోతుంది. అతి పరిశుద్ధ స్థలం అభిషేకించబడబోతుంది. అంటే థర్డ్ టెంపుల్ మిలేనియల్ టెంపుల్గా ఉండబోతుంది 1000 ఏళ్ల పరిపాలన. ఆ తర్వాత మరి సిటీ ఆఫ్ న్యూ జెరూసలేం, అతి పరలోక పట్టణము, పరలోకం నుండి దిగి రాబోతుంది కనుక అది అభిషేకించబడబోతున్నటువంటిది. కాబట్టి ఈ 6 ఉద్దేశములు నెరవేర్చడానికి గాబ్రియేలు దిగి వచ్చాడు. దానియేలు 70 వారాల్లో మరి ఇన్ని మర్మమైన విషయాలు, అంతేకాకుండా అంత్యకాలం అంతా ఇందులోనే రాయబడింది. చూసారా, 7వ సంఘకాల దూత పరిచర్య కూడా ఇందులో భాగమైనది. 7 సంఘకాలాలు. అలాగే జరగవలసింది కూడా జరగడానికి అన్ని సిద్ధంగా ఉన్నాయి. క్రీస్తు విరోధి తన స్థానాన్ని పెంచుకొని తానే దేవుడు నన్ను చెప్పుకునే దినం రాబోతుంది. ఇప్పుడు ప్రపంచం చిన్న భిన్నమైపోయింది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 11వ వచనం ప్రకారం మనము జాగ్రత్తగా ఉండాలి. ప్రవక్త అంటున్నాడు, మీరు ఇప్పుడు ఎలా ఉండాలో చూసుకోండి. ఎందుకంటే అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయం చేయరు. రెవల్యూషన్ 22:11. అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనిమో, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్మో, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్మో, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్మో. ఇదిగో త్వరగా వచ్చుతున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దానియేలు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఇదే మాట రాయబడింది. అన్యాయస్తులుగానే ఉండనివ్వండి, పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులు కావాలి. వధువు అయితే వాక్యముతో నిలబడాలి. బ్రైడ్ మస్ట్ బి విత్ ద వర్డ్. వధువు వాక్యము చేత ఫిక్స్ అయిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రపంచం ఐక్యపరచబడుతున్న కాలంలో మనం ఉన్నాం. అయితే వధువు వాక్యముతో ఐక్యపరచబడితే ఎఫెసీ పత్రిక 5:27లో మచ్చలేని వధువుగా సిద్ధపడాలి. మచ్చలేని మరి లోపము లేనటువంటి వాక్యపు వధువుగా సిద్ధపడడానికి ఈ ప్రవచన వాక్యం ఎంతో సహకరిస్తుంది. చూసారా, లేఖనం మీద ఆధారపడు, వాక్యం మీద ఆధారపడు. ఎందుకంటే వాక్యమే దేవుడు కనుక. మనుషుల మీద కాదు, సంఘాల మీద కాదు, పరిస్థితుల మీద కాదు, నీకున్న పరిస్థితులను బట్టి నువ్వేదో వెనక్కిపోవడం ముందుకు రావడం కాదు. బట్ యు డిపెండ్ అపాన్ ద పవర్ ఆఫ్ గాడ్, అపాన్ ద ప్రాఫెసీ, ప్రవచనం మీద లేదా వర్తమానం మీద ఆధారపడు. దేవుని యొక్క వాక్యం మీదనే మనం ఆధారపడవలసిన వారమైనాం. ఎందుకంటే వాక్యం దేవుడై ఉన్నాడు. ఆ వాక్యం ఈరోజు అంత్యకాలంలో మనకు బయలుపరచబడింది. అనేకమైన సత్యాలు బయలుపరచబడ్డాయి. యేసుక్రీస్తు మరి రక్తము చేత మనం కడగబడి ఉన్నాం. వాక్యమనే ఉదక స్నానం చేత కడగబడాలి. అంటే మొత్తం మన జీవితంలో వాక్యమే అయి ఉండాలి. యు మస్ట్ బి ఫిల్డ్ విత్ ద వర్డ్. వాక్యము దేవుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మతో బాప్తిసం పొంది పరిశుద్ధ వాక్యము చేత అభిషేకించబడి సత్యమందు ప్రతిష్ఠింపబడితే ఎత్తబడే అర్హతను సంపాదించుకుంటున్నాం. సో వాక్యానికి లోబడుట, విధేయత చూపుట అనేది ఎంత అవసరమో చూడండి. దేవుడు మీకు అలాంటి కృపను అనుగ్రహించును గాక. దానియేలు మరియు గాబ్రియేలు, యు మస్ట్ బికమ్ ఛాంపియన్ ఆఫ్ గాడ్. గాడ్ మస్ట్ బి యువర్ జడ్జ్. దేవుడు మనకు న్యాయాధిపతిగా ఉన్నాడు. దానియేలు అంటే దేవుడు నాకు న్యాయాధిపతి అని అర్థం. కాబట్టి ప్రియులారా, మనం దేవుని కొరకు సాక్షులుగాను, ప్రభు కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మహిమపరిచే బిడ్డలుగా ఉండునట్లు దేవుడు మిమ్మల్ని మనందరినీ స్థిరపరచును గాక. తలలు వంచుదాం. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, ప్రవచింపబడిన లేదా ప్రకటింపబడిన వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యమును ముద్రించుమని, ఇది నీ యొక్క వధువులో నెరవేర్చుము తండ్రి. దానియేలు గాబ్రియేలు, మరి దానియేలు 70 వారాల మర్మము, అవును తండ్రి, ఎత్తబడే విషయాలు
లేఖనాలు ఇందులో చాలా చక్కగా పొందుపరచబడి బయలుపరచబడ్డందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎత్తబడే విశ్వాసంతో నింపుమని యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప అయిన సన్నిధి సమాధానం సత్యమందు ప్రతిష్ఠింపబడిన మనకును సకల పరిశుద్ధులకును ప్రభువు రాకడ పర్యంతము తోడై ఉండును గాక. ఆమేన్.